అక్కడదే వార్త ఇక్కడ కూడా హైలైట్ అయింది. తారల మీద కేసులకు సంబంధించింది కూడా హైలైట్ చేశారు. లేకపోతే నవ్వుల్ పువ్వుల్ అంటూ అసెంబ్లీ అదే కామెడీ స్కెట్తో అలరించిన ఎమ్మెల్యేలు పడి నవ్విన బాబు పవన్, సుయోధనుడిగా ఆర్ఆర్ఆర్ విశ్వరూపం, బాలచంద్రుడిగా దుర్గేష్ మెరుపులు, కూటమి శాశ్వతంగా ఉండాలి బాబు, వాడివేడి రాజకీయాల నియోజకవర్గ సమస్యలు నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే నేతలు మనసారా నవ్వుకున్నారు. బయట గంభీరంగా కనిపించే నాయకులు స్కిట్లు వేసి కిలకలా నవ్వించారు. నా జీవితంలో ఎప్పుడు ఇంతగా నవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే గబ్బర్ సింగ్ సీన్ గుర్తుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పడి నవ్వేశారు. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ సమావేశాలకు ఇలా హాయి అయిన ముగింపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయవాడలో కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చేశామని కాకుండా అందులో పాల్గొన్న వారంతా శిశులైన కళాకారులు అలరించారు. నాటకంలోని ఎమ్మెల్యేగా నటించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యకర్తల డిమాండ్ నెరవేర్చలేక వారి బెదిరింపులతో తలబట్టుకునే సీన్లు పగలబడి నవ్వించాయి. మరీ ముఖ్యంగా ఇంటర్ ఫెయిల్ అయిన తన తమ్ముడికి ఇంజనీరింగ్ సీట్ ఎందుకు ఇప్పించమంటూ కార్యకర్త హోదాలో మాచేల మీద జోలకంటి బ్రహ్మారెడ్డి నిలదీసిన వేయడం అదిరిపోయింది. స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని బాలకృష్ణ పవన్ కళ్యాణ్లని ఒప్పించాలని జీవి ఆంజనేయులుని కోన రవికుమార్ డిమాండ్ చేస్తే సీన్లు హాస్యం పండించే మా నియోజకవర్గ అమ్మాయికి మీ నియోజకవర్గ అబ్బాయితో పెళ్ళైంది, కాపురానికి మాత్రం రానంటున్నాడు, మీరే నైతిక బాధ్యత తీసుకుని అతన్ని పంపించాలంటే జీవిని విష్ణుకుమార్ రాజు కోరే తీరు నవ్వులు పూయించింది. నీకు ఎక్కడికి వెళ్తే అక్కడ అసందర్భపు పాటలు పాడి దెబ్బలు తినే పాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన భరించే ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ జనసేన కడుపుబ్బ నవ్వించారు. మన కురువంశం ఏనాడో కులహీనమైందంటూ సుయోధండి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అదరగొట్టారు. పల్నాటి బాలచంద్రుడి పాత్రలో మంత్రి కందులు దుర్గేష్ చముక్కుమనిపించారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రతిభను చాటుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే